హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది ఫ్రైడే రోజు తీసిన బ్లాగ్ అండి. ఫ్రైడే పూజ ఆఫ్టర్నూన్ లంచ్ ఏమైతే చేసామో ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రైడే రోజు సింపుల్గా ఇట్లా పూజ అయితే ఇట్లా చేసుకున్నామండి. ఫ్రైడే అంటే కొంచెం స్పెషల్ కదా. జనరల్గా లేడీస్ అందరూ ఫ్రైడే అయితే కొంచెం స్పెషల్గానే పూజ చేసుకుంటారు. నేను కూడా కామన్గా అంతే. ఇంకెక్కడ వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత శ్రీమాత్రే నమః అంటున్నాను. ఇంకా లంచ్కి అయితే గోకరకాయ ఫ్రై అండ్ పప్పు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మా పిల్లలు పనులు చేయడమే చూపించాను కదా. ఈ వీడియోలో వాళ్ళు ఎలా అల్లరి చేస్తారో ఎట్లా కొట్లాడతారో కూడా చూపించాను చూడండి. కెమెరా ముందు మాత్రమే ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తారు. కెమెరా లేకపోతే మాత్రం వీర ప్రతాపం చూపిస్తారన్నమాట. ఇంకా గోకరకాయ ఫ్రై ఫస్ట్ టైం ట్రై చేశానండి, బాగా వచ్చింది. ముందైతే పోపులు వేసుకోవాలి. దాని తర్వాత చిన్న ఉల్లిగడ్డ అండ్ టమాటా మిర్చి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఫైనల్గా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కూడా అవుతుంది. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత గోకరకాయ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోకరకాయ ఫ్రై అవ్వడానికి టైం అయితే పడుతుంది కొంచెం, కాకపోతే టేస్ట్ అయితే బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయిపోయింది, గింజ అయితే వారుస్తున్నానండి. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. దాంట్లో నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పప్పు నిమ్మకాయ అని చెప్పాను కదా. పప్పు ఉడికిన తర్వాత నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. పప్పులోకి పోపు అయితే వేస్తున్నాను. నేను ఫ్రైల్లో అయినా పప్పులో అయినా పప్పుచారులో అయినా కొంచెం ఇంగు వాడతానండి. అది కూడా ఓవర్గా కాదు, లైట్గా కొంచెం ఫ్లేవర్ కోసం అయితే ఇంగు అయితే యాడ్ చేస్తాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే పప్పు రెడీ. ఇంక గోకరకాయ ఫ్రైలో అయితే ఫైనల్గా కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకుని ధనియాల పౌడర్ వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేదంటే కొంచెం పసరు వాసన కింద అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా గోకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోవచ్చింది. కొంచెం ఫ్లేవర్ కోసం కారం అయితే యాడ్ చేసిన. మన ఇష్టం, మన చాయిస్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇంక ఇక్కడ వంట అంతా అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. గిన్నెలు స్టవ్ అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఫైనల్గా లంచ్ అయితే తినిపిస్తున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.